ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము 27వ కీర్తన 14వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. 27వ కీర్తన 14వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొను. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానం. మరి ఈ యొక్క కీర్తన భాగంలో మనం గమనించినట్లయితే అనేక విషయాలను దావీదు ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఎవరిపైన ఆధారపడకుండా, ఎవరి కొరకు ఎదురు చూడకుండా, ఎవరిని నమ్ముకొనకుండా దేవుని పైన ఆధారపడటము, దేవుని నమ్ముకొనటము, మరి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండటము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఉంటుంది. అందుకే దావీదు దేవుని సన్నిధిలో అడుగుతుంటున్నాడు. 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. మరి దావీదుకు ఉన్నటువంటి మనస్సు, దావీదుకు దేవుని పైన ఉన్నటువంటి ఈ యొక్క నమ్మకాన్ని బట్టి మాటల్లో మనం అర్థం చేసుకోగలం. దేవుని సన్నిధిలో జీవించాలని, దేవుని కొరకు ఎదురు చూడాలని, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటున్నాడు దావీదు. అందుకే దేవుడు దావీదును బట్టి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. దావీదు నా హృదయానుసారుడు అని దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. మరి ఇంకా అనేక విషయాలను మనం గమనించినట్లయితే మనము ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు అనేక వాటి కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మరి అందుకే పై భాగంలో మనం గమనించినట్లయితే 10వ వచనంలో, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీను. మరి నా తల్లిదండ్రులు ఒకవేళ ఈ లోకంలో తల్లిదండ్రులు చేయి విడిచిన, బంధువులు చేయి విడిచిన, రక్త సంబంధికులు చేయి విడిచిన ఆయన ఎన్నటికి చెయ్యి విడువనటువంటి దేవుడు. ఆయన నమ్మినటువంటి బిడ్డలను అనిత్యము కాచి కాపాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దావీదు జీవితంలో దేవుడు చేసినటువంటి అనేక మేలులను బట్టి, అనేక ఆశ్చర్య కార్యాలను బట్టి, అద్భుతాలను బట్టి దావీదు దేవుని పైన ఆధారపడ్డాడు. దేవుని యొక్క సన్నిధిలో జీవించాలని ఆశపడ్డాడు. అందుకే చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదనని దావీదు అంటున్నాడు. దావీదు రాజు అయినప్పటికీ మరి దేవుని పైన దావీదుకున్నటువంటి విశ్వాసం, ఆ నమ్మకం, ఆ ప్రేమ ఎంతో అమూల్యమైనటువంటిదిగా ఉంటున్నది, విలువైనదిగా ఉంటున్నది. ఏమీ కొదువలేదు. సప్తైశ్వర్యములు దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. అయినా కూడా దేవుణ్ణి మర్చిపోలేనటువంటి స్థితిలో ఉంటున్నాడు. దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు 121వ కీర్తనలో అంటున్నాడు, కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయం వస్తుందని దావీదు కీర్తనకారుడు అంటున్నాడు. కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యెహోవా కొరకు కనిపెట్టుకునేటువంటి వారిగా మనం ఉండాలి. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, నీ పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు, నీ స్థితిని మార్చగలిగినటువంటి దేవుడు. నువ్వు కష్టాల్లో ఉంటున్నావా, కన్నీళ్ళలో ఉంటున్నావా, దుఃఖంలో ఉంటున్నావా, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగినటువంటి దేవుడు, నీ కన్నీటిని తుడిచేటువంటి దేవుడు. మరి దావీదు కష్టాల్లో ఉన్నప్పుడు చెయ్యి విడవలేదు దేవుడు. ఆ కష్టాల్లో నుండి విడిపించాడు, ఆ బాధల్లో నుండి తప్పించాడు, బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మరి అంత మాత్రమే కాదు, కానీ మరి 11వ వచనంలో అంటున్నాడు, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. మరి దేవుడు దావీదుకు తోడుగా ఉంటున్నాడు. అందుని బట్టి మరి అంతకంతకు ఆశీర్వదింపబడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటున్నాడు. అందుకే మా వాక్య భాగంలో
మనం గమనించినట్లయితే జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము ఎంతో సంతోషించుచున్నది, ఉల్లసించుచున్నది, ఆనందముతో కేకలు వేయుచున్నదని కీర్తనకారుడు మరి వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి వారిగా, ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వారిగా నీవు నేను ఉన్నప్పుడు దావీదు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలను కంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఇళ్ళకొల్లు జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్.